ఇప్పుడు పర్సంటేజ్ అనే టాపిక్లో క్వశ్చన్ పేపర్స్ని తీసుకుంటున్నాం. సో మనం పర్సంటేజ్లో లెవెల్ 1 క్వశ్చన్ పేపర్లో ఉన్నాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. సో ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 60% ఆర్ పోయిట్స్, 55% ఆర్ యాక్టర్స్, 20 ఆర్ నైదర్ యాక్టర్స్ నార్ పోయిట్స్ అండ్ 105 ఆర్ పోయిట్స్ హూ ఆర్ యాక్టర్స్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ గ్రూప్ అని అంటున్నాడు. ఓకే, చూడండి, ఒక గ్రూప్లో 60% కవులు ఉన్నారు. 60% ఎవరున్నారు అంటే వాళ్ళు కవులు ఉన్నారు. అగైన్ దాంట్లో 55% నటులు కూడా ఉన్నారు. ఒక గ్రూప్లో 60% కవులు, 55% నటులు ఉన్నారు. 20% నటులు కానీ కవులు కానీ కాదు. ఆ మొత్తం గ్రూప్లో 20% నటులు కాదు, కవులు కాదు. మరియు 105 మంది నటులై ఉంటే, అంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళలో 105 మంది నటులు ఉన్నారు. అయితే మొత్తం సమూహంలో ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, రైట్. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి చూద్దాం. చూడండి, 60% ఆర్ పోయట్స్, కవులు. 60% ఆర్ పోయట్స్. పోయట్స్ ఎంతమంది ఉన్నారంటే 60% మంది ఉన్నారు. అట్లాగే 55% ఆర్ యాక్టర్స్. యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 55% ఉన్నారు. మరి మొత్తం కలిపి ఏమవుతుంది ఇక్కడ 115% అవుతుంది. 115 అవుతుంది. అగైన్ ఇక్కడ ఏం చెప్పాడు అంటే 20% నటులు కానీ కవులు కానీ లేరు, అంటే పోయిట్స్ కానీ తర్వాత యాక్టర్స్ కానీ 20% లేరు అంటున్నాడు. అంటే టోటల్ 100%లో 20% వాళ్ళు నైదర్ కవులు, వాళ్ళు పోయిట్స్ కానీ లేదా యాక్టర్స్ కానీ కాదు అని అన్నాడు. కాబట్టి రిమైనింగ్ 80% పీపుల్ ఏమవుతారు అంటే వాళ్ళు ఇక్కడ మనకు పోయిట్స్ 60%, యాక్టర్స్ 55% ఇండివిజువల్గా తీసుకుంటే, టోటల్ మీద 20% వాళ్ళు కవులు కాదు నటులు కాదు అన్నారు. అంటే మిగిలిన వాళ్ళు 80% ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఓకే, రైట్. ఈ 80% ఇక్కడ తీసేస్తే మనకు మిగిలేది ఎంత? 35%. ఈ 35% వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు నటులై మరియు కవులై ఉన్నారు. అంటే నటులు మరియు కవులు ఎంతమంది ఉన్నారు? 105 మంది ఉన్నారు. సో 35%కి 105 అయితే, సో 35 3 జా 105. సో టోటల్ స్ట్రెంత్ 100% కదా. సో 100 × 3. సో ఎంతమంది ఉన్నారు అంటే టోటల్ గ్రూప్లో 300 మెంబర్స్ ఉన్నారు. టోటల్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారంటే 300 మెంబర్స్ ఉన్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్లో అవుట్ ఆఫ్ 240 వాట్ ఈజ్ 60% ఆఫ్ ద పీపుల్? ఓకే, 240లో 60% మంది ఎంతమంది అవుతారు? 60%కి ఎంతమంది అవుతారు? 240 మంది ఉన్నారు, అందులో 60% తీసుకుంటే ఎంతమంది అవుతారు అనేది క్వశ్చన్. 240లో 60% వాల్యూ ఏమవుతుంది అన్నాడు. ఓకే, ఇట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. వెరీ సింపుల్. ఏంటంటే పర్సంటేజ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉంటే దాన్ని బట్టి ఈజీగా ఆన్సర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆ రూల్ ఏంటో చెప్తాను. చూడండి, ఇచ్చిన నంబర్లో 0 ఉంది, అగైన్ ఇచ్చిన పర్సంటేజ్లో కూడా 0 ఉంది. 240లో 0 ఉంది, అగైన్ 60లో కూడా 0 ఉంది. కాబట్టి బోత్ సైడ్ జీరోస్ క్యాన్సిల్ చేసేసేయండి. అప్పుడు 2 నంబర్స్ మల్టిప్లై చేయండి. 24 6 144. సో 240లో 60% ఎంత అంటే 144 అవుతుంది. ఆన్సర్ 144. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో ఏమన్నాడు? 2 years ago a mountain of ice was 400 meters height. Every year its height decreases by 30%. But what is its height now? ఓకే, ఒక మంచు పర్వతం ఉంది. అది 2 సంవత్సరాల క్రితం ఆ మంచు పర్వతం ఎత్తు ఎంత ఉందంటే 400 మీటర్లు ఎత్తుంది. ప్రతి సంవత్సరం దాని ఎత్తు 30% తగ్గుతూ వస్తుంది. 30% తగ్గుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం దాని ఎత్తు ఎంత ఉంటుంది? 2 సంవత్సరాల క్రితం ఎంత ఉండేది? 400 మీటర్స్ ఉండేది ఎత్తు.
ఎవ్రీ ఇయర్ 30% డిక్రీజ్ అవుతూ ఉంది. అయితే ఆఫ్టర్ 2 years మీన్స్ ప్రజెంట్ దాని హైట్ ఎంత ఉంటుంది మీటర్స్లో అని అడుగుతున్నాడు. ఓకే రైట్, చూడండి యాక్చువల్గా ఎన్ని మీటర్ల హైట్ ఉంది, 400 meters హైట్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఎంత డిక్రీజ్ అవుతుంది, 30% డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే తగ్గుదల. సో తగ్గింది అంటే 100లో మైనస్ చేసుకోవాలి, ఒకవేళ పెరుగుతోంది అంటే 100లో ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా కూడా పర్సంటేజ్లో మనం 100తో కంపేర్ చేసుకుంటాం. దాంట్లో పెరిగింది అంటే 100కి కలుపుకోండి, తగ్గింది అంటే 100లో నుంచి మైనస్ చేసుకోండి. అది మనకు ఇక్కడి నుంచి ప్రతి టాపిక్లో యూజ్ అవుతుంది. పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నిట్లో కూడా మనం ఏ నంబర్నైనా కూడా 100%గా తీసుకున్నప్పుడు అక్కడ పెరుగుదల ఉంటే ప్లస్ గాను, తగ్గుదల ఉంటే మైనస్ గాను తీసుకుంటాం. ఓకే రైట్. సో ఇక్కడ 30% డిక్రీజ్ అవుతుంది. అయితే 2 years క్రితం దాని హైట్ ఇచ్చాడు 2 years ఎగో. ఆఫ్టర్ 2 years అంటే ప్రజెంట్ దాని హైట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఎవ్రీ ఇయర్ 30% డిక్రీజ్ అవుతుంది కాబట్టి 30% పోతే రిమైనింగ్ ఇంకా 70% ఉంటుంది. 70% మీన్స్ 70/100. సో 2 yearsకి కాబట్టి 2 times 70/100 రాయండి. ఇన్ కేస్ 3 years అయితే 3 times 70/100 రాయండి. 2 years కాబట్టి 2 yearsకి 2 times 70/100 అని రాయడం జరిగింది. ఇక న్యూమరేటర్లో టోటల్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, డినామినేటర్లో టోటల్ జీరోస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. టోటల్ జీరోస్ 4 zeros ఉన్నాయి, డినామినేటర్లో కూడా 4 zeros ఉన్నాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే రైట్. 7 7s 49 into 4. సో 49 into 4, 4 9s 36 and 16 plus 3 9. సో 196 meters. ప్రస్తుతం దాని ఎత్తు ఎన్ని మీటర్లుగా ఉందంటే 196 మీటర్లుగా ఉంది, 196 meters. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ 18 ఈజ్ యాడెడ్ టు 66 2/3% వాల్యూ ఆఫ్ ఏ నంబర్. ఇఫ్ 18 ఈజ్ యాడెడ్ టు 66 2/3% ఆఫ్ ఏ నంబర్, ద రిజల్ట్ ఈజ్ ద ఒరిజినల్ నంబర్. ద రిజల్ట్ ఈజ్ ద ఒరిజినల్ నంబర్. వాట్ ఈస్ ద యాక్చువల్ నంబర్? ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే ఒక సంఖ్య యొక్క 66 2/3% విలువకు 18 కలిపితే ఫలితం అదే సంఖ్య వస్తుంది. 18 కలిపితే ఫలితం అదే సంఖ్య వస్తుంది. అయితే అసలు సంఖ్య ఎంత అనేది కనుక్కోమంటున్నాడు. ఓకే, సో అయితే ఇక్కడ మనకు పర్సంటేజ్లో ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో పర్సంటేజెస్ ఉంటే వాటికి ఈక్వల్ ఫ్రాక్షన్ మనం కనుక్కోగలిగితే దాని నుంచి ఆన్సర్ ఈజీ అవుతుంది. ఒకసారి గమనించండి. ఓకే, సో 66 2/3%, దీనికి ఈక్వల్ ఫ్రాక్షన్ యాక్చువల్గా 66 2/3%కు ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటి అంటే 2/3నే ఈక్వల్ ఫ్రాక్షన్ అవుతుంది. 2/3నే ఈక్వల్ ఫ్రాక్షన్ అవుతుంది. సో మరి ఆ 2/3 ఈక్వల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, 66 3s 198 plus 2 200/3. అగైన్ పర్సంటేజ్కి ఇంటూ 1/100. 100 2s 2/3. ఓకే, సో 66 2/3%కు ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటంటే 2/3. ఓకే, దీంట్లో మన క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఇఫ్ 18 ఈజ్ యాడెడ్ టు ద 66 2/3%. ఓకే, 66 2/3%, దానికి 18 యాడ్ చేస్తే ఒరిజినల్ నంబర్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఒరిజినల్ నంబర్ 3 parts. ఒరిజినల్ నంబర్ 3 parts. సో మరి ఎంత యాడ్ చేస్తే అంటున్నాడు, 18 యాడ్ చేస్తే అన్నాడు. 18 యాడ్ చేస్తే అంటే ఇప్పుడు ఒరిజినల్ నంబర్ రావాలంటే పైన న్యూమరేటర్కి ఎంత కలపాలి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 part. దెన్ 1 partకి 18 యాడ్ చేస్తే మళ్ళీ అదే నంబర్ వస్తుంది. అంటే 2 + 1 ఏమవుతుంది, 3 అవుతుంది. 3 parts రావాలంటే 2కి 1 యాడ్ చేయాలి. ఆ 1 ప్లేస్లో ఎంత యాడ్ చేస్తున్నాం, 18 యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు టోటల్ నంబర్ 3 parts కదా, ఒరిజినల్ నంబర్ 3 parts. దెన్ 3 partsకి ఒరిజినల్ నంబర్ ఎంత? ఓకే, సో 18 3s 54. ఒరిజినల్ నంబర్ 54. ఆన్సర్ 54. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5.
వాట్ ఈజ్ 30% ఆఫ్ 48? ఓకే, 48లో 30% వాల్యూ ఎంత అన్నాడు. మరి 48లో 30% రెండు వైపులా జీరో లేదు కదా, ఒకవైపు మాత్రమే జీరో ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి చెక్ చేసుకుందాం. సో దీంట్లో 48 3 144, జీరో ఉంది కాబట్టి ఒక డిజిట్ జరిపేసుకొని 14.4గా రాసుకోవచ్చు. ఓకే, 30లో జీరో ఉంది కానీ 48 3 144 అవుతుంది. 30లో జీరో ఉంది కాబట్టి ఒక డిజిట్ మూవ్ చేసుకొని 14.4గా ఆన్సర్ రాసుకోవచ్చు.